శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి మే 1, 2026 సంవత్సరం. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ మే డే శుభాకాంక్షలు అండి. అదే కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు. ఇక మనం ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు, కువైట్లో మనకి తెలిసినటువంటి ఒక మొబైల్ కంపెనీలో పనిచేయడానికి వర్కర్స్ కావాలని చెప్పేసి అంటున్నారు. అంటే సేల్స్ బాయ్స్ కావాలని చెప్పేసి అంటున్నారు. మొబైల్ షాప్లో పనిచేసినటువంటి అనుభవం ఉంటే కనుక చాలా మంచిది. కొత్త వాళ్ళైనా సరే తీసుకుంటారు. కాకపోతే పనిచేయడం మాత్రం మొబైల్ షాప్లో, అలాగే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా ఉంటాయి అక్కడ పనిచేయాల్సి ఉంటుంది. సో మంచి శాలరీ ఏదైనా ఉంటుంది. కాకపోతే సూన్ వీజా కలిగిన వాళ్ళు మాత్రమే కావాలని చెప్పేసి అంటున్నారు. మార్చుకుంటారు. సో మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు డిస్ప్లేలో ఈ ఎంఎస్ మొబైల్ కంపెనీకి సంబంధించిన నెంబర్ అయితే ఇస్తున్నాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. పూర్తి డీటెయిల్స్ కనుక్కొని వెళ్ళి వెంటనే మీరు జాయిన్ అవ్వచ్చు. అయితే కొద్దిగా యంగ్ వయసులో ఉన్న వాళ్ళైతే కనుక బెస్ట్. మరీ ఏజ్డ్ పీపుల్స్ కాకుండా కొద్దిగా యుక్త వయసులో ఉన్న వాళ్ళైతే కనుక వెంటనే వాళ్ళు తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో మంచి శాలరీస్, మొబైల్ షాప్లో పనిచేసిన అనుభవం ఉంటే ఇంకా మంచిది. ఒకవేళ లేకపోయినా సరే కొత్త వాళ్ళైనా సరే తీసుకుంటారు. కాకపోతే ట్రై చేయండి. వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో ఇచ్చినాను. పూర్తి వాళ్ళ నెంబర్ కాల్ చేసి కనుక్కోండి. ఇక మనం కువైట్కి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే, మనందరం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి విమానాలకు సంబంధించినటువంటి కొత్త అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మొన్నటి వరకు కేవలం ఒక 10% తోటి విమాన రాకపోకలు అయితే కొనసాగించింది కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా. కువైట్కి సంబంధించినటువంటి డీజీసీఏ విమానాలు అయితే చాలా తక్కువ స్థాయిలో వెళ్ళాయి. అయితే జజీరా ఎయిర్వేస్ మరియు కువైట్ ఎయిర్వేస్ ఈ నెల 3వ తారీఖు నుంచి, అంటే ఆదివారం నుంచి పూర్తి స్థాయిలో విమాన రాకపోకలు అయితే కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. జజీరా ఎయిర్వేస్ వచ్చి కొత్తగా ఒక 27 గమ్యస్థానాలకు అయితే విమాన సర్వీసులని ప్రారంభిస్తుంది. అది కూడా డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి. సో దాంతో విమాన సర్వీసులు అయితే చాలా ఎక్కువగానే పెరగనున్నాయి. అయితే వాళ్ళు కొన్ని సమయాలు, ఎప్పుడు రావాలి ఏంటి, వీటి గురించి వివరాలు అయితే పెట్టారు. తెల్లవారుతో 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఫ్లైట్స్ అయితే నడపడం జరుగుతుంది. అయితే దీనికోసం వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా మనకి జజీరా ఎయిర్వేస్కి సంబంధించిన టెర్మినల్ 5 అని చెప్పేసి అందరికీ తెలుసు కదా. అయితే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోకూడదు. పార్క్ అండ్ ఫ్లై బిల్డింగ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళే టెర్మినల్ 5 దగ్గరికి అయితే తీసుకెళ్తారని చెప్పేసి అంటున్నారు. సో జజీరా ఎయిర్వేస్ కూడా ఆదివారం నుంచి ఫ్లైట్స్ దానికి అయితే ఓపెన్ చేస్తుంది. డైరెక్ట్ ఫ్లైట్స్ చాలా ఎక్కువ గమ్యస్థానాలకే తీసుకెళ్తుంది. అలాగే కువైట్ ఎయిర్వేస్ కూడా కొత్తగా ఒక 13 గమ్యస్థానాలకి అయితే విమాన సర్వీసులను ప్రారంభిస్తుంది. అది కూడా పూర్తి స్థాయిలో ఆదివారం నుంచి. సో మొత్తం ఒక 29 గమ్యస్థానాలకి అయితే విమాన సర్వీసులు అయితే ప్రారంభిస్తుంది. సో కువైట్ ఎయిర్వేస్, జజీరా ఎయిర్వేస్ రెండు కూడా పూర్తి స్థాయిలో ఆదివారం నుంచి అదే విమాన సర్వీసులు అయితే అందుబాటులో తీసుకొస్తుంది. సో దీంతో విమానాల సంఖ్య పెరగనుంది. సో మనకు ఒక ఆశ ఏంటంటే ధరలు అయితే తగ్గేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. దీని ద్వారా మరి తగ్గుతాయా లేదా అనేది వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే బయట దేశాలకు సంబంధించిన విమాన సర్వీసులు కూడా వచ్చినప్పుడు కాంపిటీషన్ పెరిగి ధరలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. రెండు కూడా దేశీయ విమాన సర్వీసులే కాబట్టి ధరలు తగ్గుతాయా లేదా అనేది కొంచెం చెప్పలేం. కానీ రెగ్యులర్గా మనకి విమానాలు అయితే అందుబాటులో ఉంటాయి. అది కూడా డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంది. అలాగే మన ఇండియాకి సంబంధించినటువంటి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో అది కూడా ప్రస్తుతానికి సర్వీసులు అయితే ప్రారంభిస్తుంది. అయితే కువైట్ అయితే ఆ లిస్టులో లేదు. ఆల్రెడీ 4 గల్ఫ్ దేశాలకి అయితే సర్వీసులు ప్రారంభించింది. ఇప్పుడు యూఏకి కూడా సన్నాహాలు అయితే చేస్తుంది. ఆల్రెడీ ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, అలాగే మనకి దుబాయ్కి అయితే ఇప్పుడు ప్రారంభిస్తుంది. సో అంతకుముందు మాత్రం మనకి కేవలం ఖతార్, బహ్రెయిన్, ఓమన్, సౌదీ అరేబియా ఈ 4 దేశాలకు మాత్రమే ఉండేది. ఇప్పుడు యూఏకి ప్రారంభిస్తుంది. అంటే ఇప్పుడు ఈ యుద్ధం తర్వాత, అంతకుముందు ఉండేవి అవి కాదు, ఇప్పుడు యుద్ధం తర్వాత. ఇప్పుడు మనకి కువైట్కి అయితే కనుక దానికి సంబంధించి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కి సంబంధించిన అప్డేట్ అయితే లేదు. సో కువైట్ నుంచి ప్రస్తుతానికి జజీరా ఎయిర్వేస్, కువైట్ ఎయిర్వేస్ మాత్రం సర్వీసులు అయితే పూర్తి స్థాయిలో ఆదివారం నుంచి ప్రారంభించున్నారు. అలాగే కువైట్కి సంబంధించిన క్యాబినెట్ ఇంకొక విషయం కూడా తెలియజేయడం జరిగింది. ఆదివారం నుంచి కువైట్లో స్పోర్ట్స్ క్లబ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు అయితే ఉంటాయి, అందుబాటులోకి అయితే వస్తాయని చెప్పేసి తెలియజేస్తారు. ఎందుకంటే మొన్నటి వరకు వాటికి కొన్ని ఆంక్షలు అయితే ఉన్నాయి, పూర్తి స్థాయిలో ఓపెన్ చేయడానికి లేదు, అలాగే కొన్ని అనుమతులుగా లేవు కదా. అయితే 3వ తారీఖు నుంచి అవి మాత్రం పూర్తిగా అందుబాటులో ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్లో మీరు బస్సులో జర్నీ చేస్తున్నారా? అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీకు ఒక వీడియో అయితే డిస్ప్లే ప్లే చేస్తాను, చూడొచ్చు. బంగ్లాదేశ్ సంబంధించినటువంటి ఒక 3 వ్యక్తులు ఒక ముఠాలో ఏర్పడి వీళ్ళు ఏం చేస్తున్నారంటే రద్దీగా ఉన్నటువంటి బస్సులను చూస్ చేసుకొని, ప్యాసింజర్స్ ఎక్కువగా రద్దీగా ఉంటారు చూడండి, అలాంటి సమయంలో టికెట్ తీసుకునే ప్లేస్ ఉంటుంది కదా డ్రైవర్ దగ్గర, అక్కడే ప్యాసింజర్ లేక పర్సులు కొట్టేయడం జరుగుతుంది. పర్సులు, మొబైల్ ఇలాంటివి అయితే దొంగతనం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలా బస్సుల్లో దొంగతనం జరిగిందని చెప్పేసి కంప్లైంట్స్ రావడంతో
ఎవరైతే ఈ బస్సులను తనిఖీ చేస్తుంటారు కదా అధికారులు, వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా సీసీ కెమెరాలను వాటి ద్వారా, అంటే బస్సులో సీసీ కెమెరాలు ఉంటాయి కదా, వాటి ద్వారా భద్రతా అధికారులు ఆ వ్యక్తులను గుర్తించి పట్టుకోవడం జరిగింది. ఆ ముగ్గురు కూడా బంగ్లాదేశ్ సంబంధించిన వాళ్ళే. వారి దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్, పర్సులు ఇలాంటివన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. కాబట్టి మీరు కూడా బస్సులో వెళ్తున్నప్పుడు మీ పర్సులు ఇలాంటివన్నీ కూడా కొద్దిగా జాగ్రత్త పెట్టుకోండి. బ్యాగ్ జోబీలో మాత్రం ఎక్కువగా పెట్టుకోకండి, ఎందుకంటే ఎక్కువగా దొంగతనాలు జరిగేది వెనక జోబీలో పెట్టుకున్నప్పుడు దొంగతనాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. అక్కడ జాగ్రత్తగా ఉండండి. అలాగే ముఖ్యంగా మాల్యాకి వెళ్ళినప్పుడు ఆ బ్రిడ్జ్ పైన వెళ్తుంటారు చూడండి, ఈ పక్క ఆ పక్కకి వెళ్ళేటప్పుడు అక్కడ చాలా ఎక్కువ రద్దీ అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే ఇంకా 10 నిమిషాలు 15 నిమిషాలు టైం పడుతుంది ఈ పక్కన ఆ పక్క వెళ్ళడానికి. సో అంత రద్దీగా ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా దొంగతనాలు జరగడానికి చాలా ఎక్కువగా ఆస్కారాలు అయితే ఉన్నాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. మీ పర్సులు అలాగే విలువైనటువంటి వస్తువులు ఇంకేవైతే ఉంటాయో వాటి విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్త అయితే తప్పనిసరిగా ఉండాలి. మే 3వ తారీఖు నుంచి కువైట్కి సంబంధించినటువంటి ప్యాసీ అంటే పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి ఆఫీసులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి అయితే రానున్నాయి. 2 షిఫ్ట్లో మనకి అందుబాటులో అయితే ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. సౌత్ సొర హెడ్ క్వార్టర్స్ ఏదైతుందో ఈ బదాక్ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ ఉంది కదా, అక్కడ 2 షిఫ్ట్లు ఉంటాయి. మార్నింగ్ ఉదయం వచ్చి 7:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అందుబాటులో అయితే ఉంటుంది. మొత్తం మీద 2 షిఫ్ట్లు పనిచేస్తుంది. అలాగే జహరా గవర్నరేట్లు కావచ్చు, అలాగే అహ్మదీ గవర్నరేట్లో ఉన్నటువంటి బతాక్ ఆఫీసులు ఏవైతున్నాయో ఇవి కూడా 2 షిఫ్ట్లో పనిచేస్తాయి. కానీ విజిటింగ్కి మాత్రం 1 షిఫ్ట్లో మాత్రమే అనుమతి ఉంటుంది. ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే. ఆ టైంలో మాత్రమే మనల్ని అక్కడ విజిట్ చేయడానికి అయితే అనుమతిస్తారు. సో మిగతా సమయంలో మనం బతాక తీసుకోవడానికి అయితే వెళ్ళొచ్చు, కానీ ఏదైనా అపాయింట్మెంట్ ఇలాంటి వాటి కోసం మాత్రం మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే టైం ఉంటుంది జహరా మరియు అహ్మదీలో. కానీ సౌత్ సొరాలో మాత్రం మనకి 2 షిఫ్ట్లోనూ అందుబాటులో ఉంటారని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో దీనివల్ల మనకి ఇప్పుడు ఎవరికైతే సివిల్ ఐడి కార్డులు చాలా లేట్గా వస్తున్నాయో అవన్నీ కూడా మనకి త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరికైతే సర్వీసులు ఇప్పుడు ప్రస్తుతానికి ప్యాసీకి సంబంధించిన సర్వీసులు పొందడంలో జాప్యం జరుగుతుందో ఆ సర్వీసులు కూడా చాలా తొందరగా అందడానికి అయితే అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇరాన్ మరియు అమెరికా ఈ 2 దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏదైతుందో అది ప్రస్తుతానికి సీజ్ ఫైర్ కారణంగా తాత్కాలికంగా సీజ్ ఫైర్ అమల్లో ఉంది. కాబట్టి తాత్కాలికంగా కాల్పుల విరమణ ఒప్పందం అయితే అమల్లో ఉంది. ఇరాన్ మరియు అమెరికా ఈ 2 దేశాల మధ్య ప్రస్తుతానికి సీజ్ ఫైర్ అంటే తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అయితే అమల్లో ఉంది. అయితే దీనిపైన ఇంకా పూర్తి స్థాయిలో చర్చలు అయితే జరగాల్సిన అవసరం ఉంది. ఒక కొలిక్కి అయితే రావాల్సిన అవసరం ఉంది. సో దీనిపైన చర్చలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతానికి ట్రంప్ ఏమని తెలియజేస్తున్నాడంటే రీసెంట్గా ఇరాన్ తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన ఏదైతుందో అది మాకు సంతృప్తిగా లేదు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. అయితే మేము నిరంతరం ఫోన్ ద్వారా చర్చలు అయితే జరుపుతున్నాం అని చెప్పేసి తెలియజేశాడు. ఇదిలో ఉండగా కేవలం ఒక 24 గంటల్లోనే అమెరికా నుంచి ఇజ్రాయెల్కి భారీ స్థాయిలో మందుగుడ్డు సామాగ్రి అయితే తరలిరావడం జరిగింది. ఎంతో తెలిసిన 65 లక్షల కేజీల మందుగుడ్డు సామాగ్రి అనేటువంటిది అమెరికా నుంచి ఇజ్రాయెల్కి చేరుకున్నట్లు తెలియజేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఈ ఇరాన్ పైన యుద్ధం చేయడానికి తరలిస్తున్నారేమో అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో అందులో భూతలం నుంచి దాడులు చేయడానికి ఉపయోగించినటువంటి మందుగుండు సామాగ్రి ఉంది. అలాగే వాయు మార్గం అంటే విమానాల ద్వారా దాడి చేయడానికి ఉపయోగించిన మందుగుండు సామాగ్రి కూడా ఉంది. ఇంకా కొన్ని ట్యాంకర్లు ఇలాంటివి ఉంటాయి కదా, సో వాటిని కూడా తరలించినట్లు తెలియజేస్తున్నారు. సో మొత్తం ఏంటంటే భారీగా మందుగుండు సామాగ్రిని అయితే కనుక అమెరికా నుంచి ఇజ్రాయెల్కి తరలించడం జరుగుతుంది. మరి దీని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయో మరి చూడాలి. అయితే దీనిపైన ఇరాన్ మాత్రం మండిపడుతుంది. మేము పూర్తిగా అమెరికాని నమ్మడం మానేసాము అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఈ విధంగా చేస్తుంటే మరి వాళ్ళు మాత్రం అంతే విసిగిపోయారనమాట. సో ఇది ఎలా ఉంటుందో మరి చెప్పలేం, కానీ ప్రస్తుతానికైతే అఫీషియల్గా దీనికి సంబంధించిన ఎలాంటి వార్త లేదు. కానీ అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే మరోసారి ఏదైనా తేడా వస్తే మాత్రం అమెరికా దాడి చేయడానికి రెడీ అవుతుంది అని దీన్ని బట్టి మనకి ఏదైనా అర్థమవుతుంది. మన సబ్స్క్రైబర్స్ మనకి కొంతమంది మెసేజ్ పెట్టడం జరిగింది, వాళ్ళకి పనులు కావాలి అని చెప్పేసి మెసేజ్ పెట్టారు. ఒక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, కువైట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఆయనకి డ్రైవర్ పని కావాలి అని చెప్పేసి అంటున్నారు. ఆయన 20 నెంబర్ వీసా కలిగి ఉన్నారు, తనాదులపైన ఉన్నారు. సో ఎక్కడైనా సరే డ్రైవర్ పని కనుక వేకెన్సీ ఉన్నట్లయితే నేను చేసుకుంటాను అని చెప్పేసి ఆయన తెలియజేయడం జరుగుతుంది. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే కువైట్ వాళ్ళ ఇంట్లో డ్రైవర్ పని కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు డిస్కౌంట్ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. అలాగే ఇంకొకరు మనకి సబ్స్క్రైబర్ మెసేజ్ పెట్టడం జరిగింది, వాళ్ళకి కూడా పని కావాలని చెప్పేసి అంటున్నారు. ఆవిడ ఈ అభయాల షాప్ ఏదైతే ఉంటుందో అలాంటి షాపులో 15 సంవత్సరములు పనిచేసినటువంటి అనుభవం అయితే ఉంది.
సో మీకు తెలిసినటువంటి చోట ఎక్కడైనా సరే బట్టల షాపుల్లో కానీ ఇలాంటి అభయాల షాపులు కానీ ఇలాంటివి ఉంటాయి కదా, సో అలాంటి చోట ఎక్కడైనా సరే వేకెన్సీలకు ఉన్నట్లయితే ఆవిడ తనాదులపైన వస్తామని చెప్పేసి అంటున్నారు. అకామ కూడా మార్చుకుంటారంట. ఆవిడకి సమాచారం అందించగలరు. ఆవిడకి సంబంధించిన నెంబర్ అయితే మీకు నేను డిస్ప్లేలో ఇస్తున్నాను. సో మరోసారి తెలియజేస్తాను, కువైట్లో మనకు తెలిసినటువంటి ఒక ప్రముఖ మొబైల్ కంపెనీలో పనిచేయడానికి ఒకరు కావాలని చెప్పేసి అంటున్నారు. సేల్స్ బాయ్ కింద కావాలని చెప్పేసి అంటున్నారు. అయితే మొబైల్ షాప్లో పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళు అయితే ఇంకా ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాళ్ళు ఎవరైనా సరే కొత్త వాళ్ళైనా సరే తీసుకుంటారు. అయితే కొద్దిగా యుక్త వయసులో ఉన్న వాళ్ళు అయితే కనుక చాలా మంచిదని చెప్పేసి తెలియజేస్తున్నారు. మంచి జీతాలు అయితే కనుక ఉంటాయి. పూర్తి వివరాల కోసం మీకు నేను డిస్ప్లే ఏదైతే నెంబర్ ఇచ్చానో ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. పూర్తి సమాచారాన్ని మీకు అందిస్తారు. ఇవాళ కన్నయ్య అనేటువంటి అబ్బాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది తల్లిదండ్రులైనటువంటి సుజాత మరియు మధు గారులు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇస్తున్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా 308 రూపాయలుగా ఉంది. సో మంచి ఎక్స్చేంజ్ అయితే కొనసాగుతుంది. అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్బతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెల్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 42 దినార్ల 814 పిలుసుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 46 దినార్ల 689 పిలుసుగా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.